పట్టణములైన ఇహిబాతులో నుండి తీరిన మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం. ఊనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను. దానితో సొలొమోనును ఇత్తడి సముద్రమును, స్తంభములను, ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబా రాజైన హదాదెజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదాదెజరునకును తోహుకును విరోధము కలిగి ఉండెను కనుక రాజైన దావీదు హదాదెజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలన్నించి తోహు తన కుమారుడైన హదోరామును అతని ఎద్దుకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీల యొద్ద నుండి మోయాబీల యొద్ద నుండి అమోనీయుల యొద్ద నుండి ఫిలిస్తీయుల యొద్ద నుండి అమాలేకీయుల యొద్ద నుండి తీసుకుని వచ్చిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. చాలు, యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే హదాదెజరు అనేటువంటి రాజు ఒక అతను, అలాగే తోహు అనేటువంటి ఒక అతను, మరొకరు దావీదు. ఈ ముగ్గురు రాజులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఈ ముగ్గురు రాజులు ఈ హదాదెజరు యొక్క తనకును తోహుకును ఇద్దరు మంచి కలిసి ఉన్నటువంటి వారి మధ్యలో విరోధము వచ్చింది. విరోధము ఇద్దరు కలిసి దావీదుకు విరోధులుగా ఉన్నారు. మొదట ఈ రాజులు ఇద్దరు కలిసి దావీదుకు విరోధంగా ఉన్నారు. అయినప్పటికీ దావీదు చేసినటువంటి మాటలన్నిటినీ, దావీదు చేసిన యుద్ధాలను గురించి తోహు రాజు విన్నాడు. దావీదు స్నేహము కోరి వచ్చినటువంటి తోహు రాజు. ఈరోజు మన ధ్యానాంశము దావీదు స్నేహము కోరి వచ్చినటువంటి తోహు రాజు హమాతు రాజు. ఆయన హమాతుకు రాజుగా ఉన్నాడు ఈ తోహు అనేటువంటి వ్యక్తి. బైబిల్లో ఉన్న పేర్లు చాలాసార్లు మనకి అర్థం కాకపోవచ్చు, పలకడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ వాటన్నిటిని మనం వినాలి, నేర్చుకోవాలి. ఈ తోహు రాజు హమాతుకు రాజుగా ఉన్నాడు. హమాతు అనే పట్టణం, యుద్ధాలు కూడా జరిగినాయి కదా, ఆ పట్టణానికి రాజుగా ఉన్నాడు ఈ తోహు అనేటువంటి ఆయన దావీదు జయించినటువంటి యుద్ధాల గురించి విన్నాడు. వినటం తోహు ఏం చేశాడు? విన్నాడు. అలాగే మొదటి వచనం కూడా చూద్దాం. మొదటి వచనం కూడా చూద్దాం. ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. ఈ విషయము విన్నాడు ఈ తోహు రాజు. అలాగే 6వ వచనం కూడా చూద్దాం. 6-7 వచనాలు. తరువాత దావీదు సిరియా సంబంధమైన
దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోటనల్లా యెహోవా అతనికి సహాయము చేసెను. దావీదు పోయిన చోట నెలను యెహోవా దావీదుకు సహాయము చేశాడన్న మాట తోహు రాజు విన్నాడు. 13వ వచనంలో కూడా ఉంది, దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీలందరూ అతనికి సేవకులైన దావీదు పోయిన చోట నెలను యెహోవా అతని రక్షించెను. యెహోవా దావీదుతో ఉన్న విషయము తోహు రాజు విన్నాడు. దావీదు పక్షమున దేవుడున్నాడనే సంగతిని తోహు రాజు విన్నాడు, తెలుసుకున్నాడు. తోహు రాజు తెలుసుకున్నప్పుడు ఆయన దావీదు పక్షాన చేరాడు. దావీదు యొక్క స్నేహితుడిగా చేరడానికి ఇష్టపడ్డాడు. దావీదు యొక్క క్షేమము తెలుసుకోమని పంపించాడు. వినటములో ఉంది ఆశీర్వాదం, వినటములోనే ఉంది దీవెన, వినటములోనే ఉంది రక్షణ, వినటములోనే ఉంది విశ్వాసం. తోహు రాజు విన్నాడు దావీదు గురించి. మరి మనము వింటూ ఉంటాం. అహాబు దగ్గరకు ఏలియా వచ్చి ఎలాగో పలికాడు, నేను ఎవరి సన్నిధిలో నుండి వచ్చానో తెలుసా, జీవము కలిగిన యెహోవా సన్నిధిలో నుండి వచ్చానంట ఉన్నాడు. ఆ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? దావీదుకి యుద్ధములు చేయడానికి విజయం ఎక్కడ నుండి వచ్చిందంటే, మనము విజయము సాధించాలంటే లోకములో డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తే విజయం సాధించలేము ఎవరైనా సరే, అది ఎంత చిన్న పైన సరే. ఒకసారి ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను చాలా చక్కగా పాడగలను, చాలా చక్కగా వాక్యం ధ్యానించగలనని దేవుని ఎక్కి నిలబడిన తర్వాత నడిపింపు రాలేదంట. మనం అనుకుంటాం చాలా జ్ఞానవంతులమి, చాలా తెలివైన వారము, చాలా శక్తి కలిగిన వారము, జయించగలమని మనం అనుకుంటాం. కానీ మనం జయించాలంటే యుద్ధాలు దావీదు ఎలాగ జయించాడంటే, ఒకటి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో, రెండవది వాక్యాన్ని విన్నాడు, వాక్యం చదివాడు. దావీదు తన గదిలోనికి వెళ్ళాడు. ఎప్పుడు మనం మరుగై ఉంటామో, ఎప్పుడు మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంటామో అప్పుడే విజయాలు సాధించగలుగుతాం. ఎప్పుడు మనకి 2 రేఖలు ఉన్నట్లుగా, 2 కళ్ళు ఉన్నట్లుగా, 2 చెవులు ఉన్నట్లుగా ఈ 2 మన జీవితంలో ఉంటే అప్పుడే మనము విజయాలు సాధించగలుగుతాం. దావీదు ఎంతమంది మీద విజయాలు సాధించడం మనం విన్నాం, అక్కడ చూసుకున్నాం. 11వ వచనంలో మోయాబీల మీదను, అమోనీయుల మీదను, ఫిలిస్తీన్ల మీదను, అమాలేకీల మీదను జయం ఉందాడు దావీదు. ఎన్ని యుద్ధాలు చేశాడు. 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దావీదుతో, మందిరం కట్టాలని ఆశతో ఉన్నాడు దావీదు. నేను దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశతో ఉన్నప్పుడు నువ్వు యుద్ధాలు చేసావు కనుక నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీకు వాడైన సొలొమోను మందిరం కడతాడని దేవుడు మాట్లాడాడు. ఎన్నో యుద్ధాలు చేసి జయించాడు దావీదు. ఎలాగ జయించగలిగాడంటే దేవుడు తన పక్షంలో ఉన్నాడు. తన పక్షంలో ఉండాలంటే దేవుడు సన్నిధిలో దావీదు మొరపెట్టాడు. రాజుగా ఉన్నప్పుడు కూడా మొరపెట్టాడు. మొరపెట్టే అనుభవాలు మనకున్నాయా దేవుని సన్నిధిలో? మోకరించే అనుభవం మనకుందా అంటే అది మనం మనస్సాక్షిగా తెలియాలి, మనకే తెలియాలి ఆ విషయం. దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మోకరిస్తూ ఉన్నావు, ఎంతసేపు గడుపుతూ ఉన్నావు, ఎంతసేపు బైబిల్ చదువుతూ ఉన్నాము, ఎంతసేపు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము అనేది మనకే తెలియాలి, మన మనస్సాక్షిగా తెలియాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యమును చదివిన వారు ఖచ్చితంగా జయము పొందుతారు, విజయాన్ని సాధిస్తారు. తోహు అలాగే దావీదుని గురించి విన్నాడు. కీర్తనల గ్రంథం తీద్దాం. కీర్తనలు 33వ అధ్యాయం చూద్దాం. కీర్తనలు 33వ అధ్యాయము కొంచెం రెఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా తీద్దాం చూద్దాం. 33వ కీర్తన 17వ చరణం చూద్దాం. రక్షించుటకు
రక్షించుటకు గుర్రములు అక్కడికి రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దావీదు దేనిని నమ్ముకున్నాడు? గుర్రాలను నమ్ముకోలేదంట. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, రక్షించుటకు గుర్రములు అక్కడికి రావు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించదు అంటా ఉన్నాడు. చాలా మంది గుర్రములను నమ్ముకుంటారు, రాజులను నమ్ముకుంటారు, మనుషులను నమ్ముకుంటారు. కానీ దావీదు తన స్వయాన తనను అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు, రక్షించటకు గుర్రాలు అక్కడికి రావు, అలాగే అది విశేషమైన బలము చేత మనుషులను తప్పించదు అంటా ఉన్నాడు. మనుషులను తప్పించేది ఎవరంటే దేవుడు మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే. కనుక మనము దేవుని సన్నిధిలో తప్పించబడే వారంగా ఉండాలి. మరి కీర్తనలు 27వ వచనం కూడా చూద్దాం. 20వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఎలాగున్నారంట? దావీదు మాట్లాడుతూ ఉన్నారు, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుతున్నారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము అంటారు. మనం అతిశయపడవలసినది మన దేవుడైన యెహోవాను బట్టి. మనుషులను చూసి మనం అతిశయపడవలసిన అవసరం లేదు. మనకి ఆ గొప్పవారు ఉన్నారు, ఈ గొప్పవారు ఉన్నారని వారిని చూసి అతిశయపడితే ఎవరు మనల్ని చూస్తారు? ఎవరు మనల్ని చూడరు. పిల్లరా, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎంతో ఉన్నతమైన అధికారులు వస్తూ ఉంటారు, చాలా ప్రోగ్రాంలు, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, పార్టీ నాయకులు వస్తూ ఉంటారు, డాక్టర్లు వస్తూ ఉంటారు. కానీ వారందరూ అక్కడికి వస్తారా? అక్కడికి రారు. సందర్భం వచ్చింది కాబట్టి, మనం పిలిచాం కాబట్టి వచ్చామా వెళ్ళేమా అంతే. మన ప్రక్కన ఉండేది ఎవరు? మనం నమ్ముకున్న మన దేవుడైన యెహోవా మన ప్రక్కన ఉంటాడు, మనల్ని నిత్యము కాపాడి నడిపిస్తుంటాడు. అందుకే దావీదు గుర్రములు యందు నమ్మకం ఉంచలేదు, రథములు యందు నమ్మకం ఉంచలేదు, మనుషులు యందు నమ్మకం ఉంచలేదు, కానీ తన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం అలాగే మన దేవుని బట్టి అతిశయించేటువంటి వారుగా ఉండాలి. కానీ మనుషులను చూడకూడదు ఎప్పుడు, మనుషులను నమ్మకూడదు ఎప్పుడు. తోహు అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి. తోహు అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి తిరుగులాడుట అని ఉన్నది. తోహు అనగా ఒకటి తిరుగులాడుట, రెండవది గమ్యము లేకుండా ఉన్నాడు, మూడవది గురి లేని జీవితం, గురి లేనివాడు. ఒకటి తిరుగులాడుట, రెండవది గమ్యము లేదు, మూడవది గురి లేకపోవట. మన జీవితంలో కూడా గురి లేని జీవితాలు, గమ్యము లేని జీవితాలు, తిరుగులాడే జీవితాలు. తోహు తన జీవితంలో గమ్యము లేని వ్యక్తిగా, గురి లేని వ్యక్తిగా, తిరుగులాడుతూ ఉన్న వ్యక్తిగా ఉన్నట్లుగా మనము ఒకనాడు గమ్యము లేకుండా, గురి లేకుండా, తిరుగులాడుతూ అటు ఇటు ఉన్నటువంటి మానవులను కూడా దేవుడు ప్రేమించాడు. తోహు దావీదును ప్రేమించాడు. మనము దావీదు కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమించాం. యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వచ్చాము. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాం. ఆయనను మన స్నేహితుడిగా చేర్చుకున్నాం. ఆయనను మనము ప్రేమిస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, ముందుకి కొనసాగుతూ ఉన్నాం. తిరుగులాడేటువంటి జీవితాలను దేవుడు స్థిరమైనటువంటి మార్గములోనికి మనల్ని నడిపించాడు. గమ్యములని మన జీవితాలను గమ్యము చూపించాడు దేవుడు మనకి. గురి లేని మన జీవితాలకు దేవుడు చక్కని గురి చూపించాడు. గురి తప్పి జీవించేటువంటి వారము మనము కాదు. ఫిలిప్పీ పత్రిక 3:14 చూస్తే, ఫిలిప్పీ పత్రిక 3:14 దేవుని ఎలాగో మనము అనుసరించాలో, దేవుని ఎలాగో ప్రేమించాలో చూద్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుటకై గురి యొద్దకే పరిగెత్తాలి. మనకి దేవుడు గురి చూపించాడు, గమ్యము చూపించాడు. మనం ఎక్కడికి పరిగెత్తాలంట? గురి యొద్దకే పరిగెత్తాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. మనం గురి కలిగిన వారము క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని మనం పరిగెత్తాలి. మన పరుగు ఎలా ఉండాలి? దేవుని ఉన్నతమైన బహుమానము పొందు విధముగా మనం పరిగెత్తాలి.
గురి యుద్ధకే పరిగెత్తాలి కానీ గురి తప్పి పరిగెత్తకూడదు. గేహజీ గురి తప్పి పరిగెత్తాడు ప్రియుల. మనం విన్నాం గతంలో, గురి తప్పి పరిగెత్తినట్లయితే మన జీవితాలు అధోగతి పాలవుతాయి. మనము రక్షణ పొందాము, దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ గురి తప్పి మనము పరిగెత్తకూడదు. గురి చాలని మనము గమ్యము చాలాలి. యెషయా 55వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. చెవి యొగ్గి నా ఎదుగు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. మనము వింటే బ్రతుకుతామంట. చెవి యొగ్గి దేవుని ఎదుగు రావాలి. మనము దేవుని మాటలు వినేటప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. చెవి యొగ్గి ఆలకించాలి. శ్రద్ధగా ఆలకించి దేవుని ఎదుగు రావాలి. దేవుని ఎదుగు వచ్చినప్పుడు మనము బ్రతుకుతాం. మనము బ్రతకాలంటే దేవుని మాటలకు చెవియొగ్గి వినాలి. ఏదో మీరు చెప్పుకొని వెళ్ళండి, మా పాటికి మేము కూర్చుంటాం, మా పాటికి మేము వెళ్ళిపోతాం అంటే మనము బ్రతకం. శారీరకంగా బ్రతికి ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా చనిపోతాం. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉండదు, కానీ మృతుడవే నీకు మృతుడవేని పాటుపడినట్లుగా దేవుని మాటలు వినకపోయినట్లయితే, దేవుని మాటలను మన హృదయంలో భద్రపరచుకోకపోతే మనము మృతులమే, మనము బ్రతికిన వారము కాదు. రోమపత్రిక తీద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం తీద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఏంటంట? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినాలి? వినుట క్రీస్తుని గురించినటువంటి మాటలు వినుట వలన విశ్వాసం కలిగింది. ఏమి వింటే విశ్వాసం కలిగింది? వింటాం. పొద్దుగూకులు వింటూనే ఉంటాం. నిద్ర లేచిన పుట నుండి మళ్ళీ నిద్రపోయే వరకు వింటూనే ఉంటాం. అవన్నీ వింటే విశ్వాసం కలగదు. ఏమి వింటే విశ్వాసం కలిగింది? క్రీస్తుని గురించిన మాటలు వింటే విశ్వాసం కలిగింది. చాలా మంది చెప్తా ఉంటారు, మీరు దేవుని సన్నిధికి వస్తే మీకు అప్పులు పోతాయి, మీకు జబ్బులు పోతాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. వీటిని వింటే విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం కలగనే కలగదు. చాలాసార్లు నేను గమనించిన విషయం ఏంటంటే, కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, అక్కడ వాక్యమే చెప్తూ ఉంటారు, కానీ వెళ్ళిన వారు ఎలా ఉంటారంటే ఫంక్షన్కి వెళ్ళినట్లు కనబడతారు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? ఒక దేవుని ఎరగినటువంటి వ్యక్తి, మీకు అందరూ బాగా తెలుసు. అదే విధంగా ఆ స్థలంలో కనబడతారు. ఎందుకు ఆ విధంగా ఉన్నారు వాళ్ళంటే, దేవుని పిల్లలు రక్షణ పొందిన వారు, వారి యొక్క విధానము వేరు, వారి యొక్క పద్ధతులు వేరు, వారి యొక్క అలంకరణ వేరు, వారి యొక్క ప్రవర్తన వేరు. దేవునిని ఎరగినటువంటి వారి మాట విధానం వేరు, వారి యొక్క అలంకరణ వేరు, వారి ప్రవర్తన వేరు. ఆ స్థలాల్లో చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి విధాలైన ప్రజలు కనబడతా ఉన్నారు. ఎందుకు కనబడతా ఉన్నారంటే, అక్కడ ఏం వినబడుతుందంటే, మీరు స్వస్థత పరచబడతారు, మీకు ఇల్లు వచ్చింది, మీకు పెళ్ళి అయ్యింది, మీకు జాబ్ వచ్చింది, మీకు అప్పులు పోతాయి, రోగాలు పోతాయి. ఈ మాటలు వినబడతా ఉన్నాయి. క్రీస్తుని గురించిన మాటల కన్నా కూడా ఈ మాటలు వినబడతా ఉన్నాయి. ఆ మాటలకు ఆకర్షించబడిన వారై, ఆ మాటలకు ప్రేరేపించబడిన వారై, దురద చెవులు కలవారై ఉన్నట్లుగా వెళితే అక్కడ రక్షణ కలుగుతుందా? రక్షణ కలగనే కలగదు. వింటారు, వినరు, వాళ్ళు వస్తారు, కాసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఒక 7 వారాలను, ఒక 9 వారాలను ఒక నియమం పెట్టుకుంటారు. ఆ నియమం పెట్టుకొని వెళ్తారు, వస్తారు. స్వస్థత జరిగితే వాళ్ళ చోటకు వెళ్ళారు, స్వస్థత జరిగిందంటారు, అది వరకు విడిచిపెడతారు. లేకపోతే దాని గురించి పట్టించుకోరు. ఒక ఆమె, మా పిన్న ఒక ఆమె వాళ్ళ కుమార్తెకు దయ్యం పట్టింది, ప్రార్థన చేయమని అంటా ఉంది. ప్రార్థన చేయించుకుంటారు ఇంటి దగ్గర అంది. మళ్ళీ ఒక మాట ఉంది, ప్రార్థన చేయించుకున్నాక తగ్గినాక మేము ప్రార్థనకు రావాలా మళ్ళీ అంటే, స్వస్థత కోసం దేవుడా, దెయ్యాలు ఉండడం కోసం దేవుడా? వినుట వలన విశ్వాసము కలగాలి. వినుట వలన బ్రతుకుతారు, వినుట వలన రక్షణ పొందుతారు. కానీ
దయ్యాలు వెళ్ళగొట్టడానికి కాదు విశ్వాసం. ప్రార్థన చేపించుకునేది దయ్యాలు వెళ్ళగొట్టుకోవడానికి కాదు. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్రార్థనకు రారంట. మళ్ళా దయ్యం వెళ్ళిపోయినాక మళ్ళీ ప్రార్థనకు రావాలని మేము అడుగుతున్నాం. అంతకాడికి ప్రార్థన చేయించుకోవడం ఎందుకు? అట్లానే అల్లాడవచ్చు, అట్లానే బాధపడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వినుట క్రీస్తుని గురించి వినాలి మనం, అంతేకాని క్రీస్తు యేసుని గురించినటువంటి రక్షణ సువార్తను మనం వినాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మనం వినాలి. మనలను సరిచేసే మాటలు మనం వినాలి. కానీ ఆ మాటలు వినకుండా ఏయో మాటలు వింటే మనకి విశ్వాసం రాదు, రక్షణ రాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడి ఉన్న సంగతులను గైకొను వాడును ధన్యుడు. మనం వినాలి, మొదట ఏం చేయాలి? వినాలి, విశ్వాసము పొందాలి. అలాగే సమయము సమీపించున్నది. ఈ విషయం మనకు తెలుసా? సమయము సమీపించున్నదని మనకు తెలుసా? మనకు తెలియదు కనుకనే ఇంకా దేవుని దూరం పెడుతూ ఉన్నాం. మనం ఇంకా దేవుని సన్నిధిని వెనకేస్తూ ఉన్నాం. ఆత్మలో పరవశుడైన యోహాను రాస్తూ ఉన్నాడు, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఏమంట? దేవుని వాక్యాన్ని చదవాలంట. మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ఏదో చదివాము అక్కడ పెట్టేసాము వెళ్ళిపోయామన్నట్లు కాదు. చదవాలి, వాటిని గైకొనాలి, వాటిని అనుసరించాలి, వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడు ధన్యులుగా మార్చబడతాం. ఒకటి మనకి విశ్వాసం కలుగుతుంది. రెండవది మనం బ్రతుకుతాము, అలాగే ధన్యులుగా మార్చబడతాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని వాక్యాన్ని వినడములో ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వినిన మనము మన హృదయాలలో భద్రపరుచుకొని నెమర వేసుకున్నట్టులో ఉన్నాయి. నెమర వేసుకోకుండా భద్రపరుచుకోకుండా విని వెళ్ళిపోతే మనకు ధన్యత కలగదు. దేవుని వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి, వాటిని గైకొనాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మనం బ్రతుకుతాం. దేవుడిని మనము ప్రేమించే వారంగా ఉండాలి. దావీదును తోహు ప్రేమించాడు. దావీదు యొక్క క్షేమము తెలుసుకున్నాడు. ద్వితీయోపదేశ ఖండం తీద్దాము. ద్వితీయోపదేశ ఖండములో కొన్ని మాటలు ఉన్నాయి. మనము చదివినటువంటి మాటలు, విన్నటువంటి మాటలు జ్ఞాపకం నేను అనుకుంటున్నాను. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్నాయి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలాగంట? ఇశ్రాయేలు వినుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఓన్లీ 119వ కీర్తన 1వ పదంలో ఉన్నట్లుగా అద్వితీయుడైన దేవుడు, ఒక్కడే దేవుడైనటువంటి దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాడు. దావీదుని తోహు ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడంటే మనం మళ్ళా చూద్దాం. తన పూర్ణ మనసుతో ప్రేమించాడు. తను ప్రేమించి కొన్ని వస్తువులను కూడా దావీదు దగ్గరకు తీసుకొచ్చాడు తోహురాజు. కొన్ని వస్తువులను దావీదు దగ్గరకు తోహురాజు తీసుకొచ్చాడు. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. నిజంగా దావీదుని తోహురాజు ప్రేమించాడు. కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నాం. ప్రేమించేటువంటి మనం ఎలాగో ప్రేమించాలంట? మన పూర్ణ మనసుతో, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించే వరంగా ఉండాలి. అలా ఉండకుండా మనము మనిషి ప్రకారము ఉంటే పూర్ణంగా ప్రేమించిన వరం కాదు. మత్తయి సువార్త తీద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చూద్దాం.
22వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. దేవుని ఎలాగ ప్రేమించాలంట? పూర్ణ మనసుతో ప్రేమించాలి, సంపూర్ణంగా ప్రేమించాలి. మనం ఇంతకుముందు విన్నాం, మన హృదయంలో మొదట దేవుడిని ప్రేమిస్తాము, ఆ తర్వాత రక్షణ పొందాము, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఒక జాబ్ వచ్చిందనుకో, మనకి దేవుడిని కొంచెం దూరం పెడతాం, ఆ జాబ్కు ప్రాధాన్యత ఇస్తాం. ఆ తర్వాత మన జీవితంలో ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ని అదే పనిగా తిరిగేస్తూ ఉంటాం, దేవుడిని ప్రక్కన ఇంకొంచెం నెట్టేస్తాం. ఆ తర్వాత మరొక వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఇంకొంచెం నెట్టేస్తాం దేవుడిని. ఇవన్నీ మన హృదయంలో దాచుకుంటాం. కొన్ని అలవాట్లు మన వారికి వచ్చినాయి అంటే ఇంకా పరిపూర్ణంగా దేవుడిని పూర్తిగా బయటకు నెట్టేసి మన హృదయం నిండా ఎవరెవరు ఉన్నారు, మనకున్న పని ఉంది, మన చేతిలో ఉన్న ఫోన్ ఉంది, మన ప్రక్కన ఉన్న వ్యక్తి ఉన్నారు, అలాగే మనకున్న అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ మన హృదయాన్ని నింపుకొని దేవుడిని పరిపూర్ణంగా ప్రక్కన నెట్టేస్తాం. అలాగ కాదు, వాటన్నిటికి తర్వాత ప్రాధాన్యత మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉండాలి. మొదట మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వరంగా ఉండాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం చేద్దాం, 27వ వచనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు. ఇక్కడ ఏమేమని? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. వివేకం అంటే మన తెలివితో కూడా దేవుని ప్రేమించాలి, మన ఆలోచనలతో కూడా దేవుని ప్రేమించాలి. మన ఆలోచనలు ఎక్కడో పెట్టకూడదు, మన మనసులు ఎక్కడో పెట్టకూడదు, కానీ దేవుని ప్రేమించే వరంగా ఉండాలి, దేవుని ఘనపరిచే వరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వరంగా ఉండాలి. మరి మీకా భక్తుడు రాస్తున్నాడు, ఏమి తెచ్చి నిన్ను దర్శించనే పాట ఉంది కదా, ఏమి తెచ్చి నిన్ను దర్శించును, నీకు ఏడాది పొట్టేళ్ళ నెత్తున. చూద్దామా 6వ అధ్యాయం చేద్దాం. మీకా గ్రంథము 765వ పేజీ. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున, నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమైన నేనిత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సుతోను నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాను నడుగుచున్నది. ఇక్కడ అడుగుతా ఉన్నాడు, నేను ఏమేమి తెచ్చి నిన్ను దర్శించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ దహన బలులను అర్పించేదనా, ఏడాది దూడలను అర్పించేదనా, లేకపోతే వేలాది పొట్టేళ్లను అర్పించేదనా, వేలాది విస్తారమైనటువంటి తైలమును అర్పించుదనా, విస్తారమైన తైలమును నీకు అర్పించుదనా అని మాట్లాడుతూ, నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చేదనా, నా గర్భఫలమైనటువంటి వ్యక్తులను నీకు ఇచ్చేదనని మాట్లాడుతూ, వీటన్నిటికన్నా కూడా 3 విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయముగా నడుచుకుంట. న్యాయంగా నడుచుకోవాలంటే దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం న్యాయంగా నడుచుకుంటాం. అలాగే దీన మనసు కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. న్యాయముగా నడుచుకోవాలి, కనికరము కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ మనకు వచ్చినప్పుడు దేవుని పూర్ణ మనసుతో ప్రేమిస్తాం. లోకమును కూడా మనము
ద్వేషిస్తాం, లోకంలో ఉన్న ఆశలను ద్వేషిస్తాం. దావీదును ఎలాగో తోహు ప్రేమించాడో పూర్ణ మనసుతో, అలాగూ మనం దేవుడిని ప్రేమిస్తాం. అలాగూ దేవుని సన్నిధిలో మనము దేవుని గణపరిచే వారిగా ఉంటాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము తీద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఏ విధంగా ప్రేమించాడో చూద్దాం. ఏ విధంగా ప్రేమించాడో చూద్దాం. 10వ వచనం నుండి చదువుదాం. అదాదేజరులకును తోహుకును విరోధము కలిగి ఉన్న కనుక రాజైన దావీదు అదాదేజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకున్నట్టుకై, మొదట క్షేమము, దావీదు క్షేమంగా ఉన్నాడా లేదా, ఇన్ని యుద్ధాలు చేశాడు కదా దావీదు, తను ఎలాగున్నాడని క్షేమము తెలుసుకున్నట్టుకు పంపించాడు. అతనితో శుభవచనాలు పలకండి, మీరు వెళ్ళినటువంటి వారు క్షేమ వచనాలు పలకమని చెప్తా ఉన్నాడు సైన్యముకి. బంగారముతో, చూడండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రల నుంచి. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి బంగారము ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, ఇత్తడిని ఇచ్చాడు. తోహు దావీదును ప్రేమించాడు కనుక ఇవన్నిటినీ పంపిస్తూ ఉన్నాడు. సకల విధమైన పాత్రలతో కూడా తోహు తన కుమారుని కూడా దావీదుకి ఇవ్వడానికి వెనుక తీయలేదు. మరి తోహు తన కుమారుని దావీదు దగ్గరకు పంపించాడు. తన కుమారుని పేరు హదోరోమును అతని యొద్దకు పంపెను. కుమారులు అంటే మన బలము, మన సౌందర్యము, మన యొక్క ఘనత. తోహు ఏమేమి ఇచ్చాడు దేవునికి? తన సౌందర్యాన్ని ఇచ్చాడు, తన ఘనతనిచ్చాడు దేవునికి. దావీదు దగ్గరకు పంపించాడు. తన యొక్క బలమునిచ్చాడు. తన బలమును, తన సౌందర్యాన్ని, తన ఘనతను దావీదు దగ్గరకు పంపించాడు. తన కుమారుని పంపించాడు. మనమండి మన పిల్లలను ఎక్కడ పెడతా ఉన్నాం? మన పిల్లలను ఎక్కడ పెడతా ఉన్నామంటే, మన మందిరంలో ఉంటే మన పిల్లల మందిరంలో ఉన్నాడు, మన పిల్లల మందిరంలో ఉంటే మనం మందిరంలో ఉన్నాము. తోహు తన కుమారుడిని దావీదు దగ్గరికి పంపించాడు. మనతో పాటు మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి, నేర్చుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండంలో మనం విన్నాం. మన పిల్లలు కూర్చున్నప్పుడు నేర్పించాలి, పడుకున్నప్పుడు నేర్పించాలి, త్రోవను నడిచినప్పుడు నేర్పించాలి, దేవుని గురించిన మాటల వారికి నేర్పించాలి, బోధించాలి. తోహు తన కుమారుణ్ణి దేవుని సన్నిధికి పంపించడానికి ఇష్టపడ్డాడు. మరి పిల్లల విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల విషయంలో బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. చిన్నపిల్లలు వారికి ఏం తెలియదు, మనం ఏం చేసినా వారికి అర్థం కాదు, వారు గ్రహించుకోలేదని మనం అనుకోవడం మన భ్రమ. మనం ఏది చెప్తే వాళ్ళు అదే అంటారు. ఒక చిన్న పిల్ల ఉంది, పెద్దవాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ పిల్ల కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. గది వెళ్ళేది, గది సరే సైలెంట్ అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు కూడా సౌండ్ ఏర్పడేసరికి కదిలిస్తుంది. చూస్తే నేనంతే, మళ్ళీ సైలెంట్ అయిపోయింది. పిల్లలకి మనము నోటితో చెప్పాల్సిన పని లేదు, అరవాల్సిన పని లేదు, బూతులు మాట్లాడాల్సిన పని కూడా అంతకంటే లేదు. వాళ్ళని శిక్షించడం, క్రమపరచడం ఎలాగంటే మనం నేర్పించుకునే దాంట్లోనే వస్తుంది. దమాదమ బాధటం కాదు పిల్లలు, నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు పిల్లలు, కను సైగతో వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. అలా చేయగలుగుతున్నారా పిల్లల్ని? మన పిల్లలని దేవుని సన్నిధిలో పెంచే వారంగా ఉండాలి, దేవుని కొరకే సమర్పించే వారంగా ఉండాలి. హన్నా తన కుమారుడి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఈ తోహు అన్నిటిని తెచ్చి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాను, యెహోవాకు ప్రతిష్ఠించను. 12వ వచనంలో యెహోవాకు ప్రతిష్ఠించడం, మనం ప్రతిష్ఠిస్తూ ఉన్నామా? మన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ ఉన్నామా? అన్న దైవజనుడైన ఏలీతో మాట్లాడుతూ ఉంది. ఎవరు మాట్లాడుతూ ఉంది? నా ఏలిన వాడు ఆమె సన్నిధిలో నేను ప్రార్థన చేసి పొందుకున్నటువంటి కుమారుడు, ఈ కుమారుడిని దేవుని సన్నిధిలో ఈ బిడ్డ ప్రతిష్ఠితుడు అని మాట్లాడుతూ ఉండగానే ఆ బిడ్డ సాష్టాంగపడి దేవుని సన్నిధిలో మొక్కుతూ ఉన్నాడు. ఆ బిడ్డతో అన్న మాట్లాడలేదు, బాలుడైన సమయాలతో అన్న మాట్లాడలేదు. నువ్వు నేను బిడ్డలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తన చూసి
క్రమపరచడం అది అసాధ్యం. తోహు ఒక అన్య రాజు అయినప్పటికీ కూడా అన్య రాజు తన కుమారుణ్ణి దావీదు దగ్గరికి పంపించాడు. దేవుని కొరకై పంపించాడు. ఇన్ని సంవత్సరాల సీనియారిటీ మనకు ఉంది. ఒక్కొక్కరికి నాకు తెలిసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సీనియారిటీ ఉంది. పుట్టినప్పటి నుండి సండే స్కూల్కి పోయి అనుభవాలు ఉన్నాయి. కానీ మనము అలాగ పెంచగలుగుతా ఉన్నామా మన బిడ్డలను? మనము దేవుని సంఘంలో అలా అర్పించగలుగుతూ ఉన్నామా? మన విలువైన వాటిని దేవునికి అర్పించగలుగుతూ ఉన్నామా? మనకు ఇష్టమైన వాటిని దేవునికి అర్పించగలుగుతూ ఉన్నామా? అర్పించలేదు. దావీదు స్నేహాన్ని కోరుకున్నటువంటి తోహు రాజు, హమాతు రాజు అయిన తోహు దావీదు స్నేహాన్ని కోరుకున్నాడు. మనము ఈ లోకంలో ఉన్నటువంటి లోకంలో సంచరిస్తున్నటువంటి మనము దావీదు కుమారుడైన దేవుని స్నేహాన్ని కోరుకున్నటువంటి మనము మన హృదయాలను దేవునికి అర్పించాలి. అలాగే మన ఘనతను దేవునికి అర్పించాలి. మన సౌందర్యాన్ని దేవునికి అర్పించాలి. మన బలమును దేవునికి అర్పించాలి. మన స్వాస్థ్యాలను దేవునికి అర్పించాలి. అలాగూ అర్పించి మనము కూడా దావీదు స్నేహాన్ని కోరుకున్నట్టుగా సంపూర్ణంగా మనం కూడా దేవుని స్నేహాన్ని కోరుకున్నాం. సంపూర్ణంగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాం. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు? ఎలా కట్టలేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంత అని మనము కొలత వేయలేనటువంటి ప్రేమ, కొలవలేనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అంత ప్రేమించిన దేవుని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? మన పూర్ణ మనసుతో ప్రేమించాలి. మన పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. మన పూర్ణ శక్తితో ప్రేమించాలి. మన పూర్ణ వివేకముతో ప్రేమించాలి. మన ఆలోచనలతో దేవుని ప్రేమించాలి. మన ఆలోచనల నిండా మన ఆలోచనలు దేనితో నిండిపోయినాయి? మన తలంపులు దేనితో నిండిపోయినాయి? వేటినో బుర్రలో పెట్టుకొని వచ్చి కూర్చొని వచ్చేమో ఆదివారం ఆబ్సెంట్ కాకుండా అన్నట్లు కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవునికి సులభంగా ముందుకు కొనసాగాలి. దావీదైతే తోహు అయితే దావీదు స్నేహాన్ని కోరుకున్నాడు. నేను యేసయ్య స్నేహాన్ని కోరుకున్నాను. యేసయ్యతో అంటుపెట్టి జీవించడానికి ఇష్టపడదాం. మనం దేవుని అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడదాం. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకై ఆయన పరమను విడిచి మహిమను విడిచి లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాం. మనం దేవుడు దావీదుతో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను తోహు గమనించాడు. దావీదు పోయిన చోట నల్లను యెహోవా అతనికి తోడుగా ఉండి యుద్ధాలలో విజయాన్ని ఇచ్చాడు. పోయిన చోట నల్లను దావీదుకి దేవుడు కాపుదలనిచ్చాడు. అదంతటిని తోహు రాజు గమనించాడు. అతనిని రక్షించాడు. దేవుడు మనతో ఉండాలంటే, మనకి విజయాలను ఇవ్వాలంటే రెండు పనులు చేయాలి. ఆ 2 పనులు ఏంటి? దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యుద్ధాలన్నిటిలో జయించాడు. యుద్ధాలు ఎవరెవరి మీద చేశాడు దావీదు అంటే, మోయాబీల మీద చేశాడు, అమోనీల మీద చేశాడు, ఫిలిస్తీన్ల మీద చేశాడు, అమాలేకీల మీద చేశాడు, అనేకమైన సైన్యాల మీద యుద్ధాలు చేశాడు దావీదు. మనము కూడా మనది ఎదుట ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన ప్రతిరోజు మన శరీరానికి ఆత్మకు జరిగే యుద్ధంలో పోరాడుతూ ఉంటాం. మరి యుద్ధంలో జయమందాలంటే మనకి 2 ఉండాలి. మనకి 2 రెక్కలు ఏమైనాయి? ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఈ 2 మనలో ఉంటే యుద్ధాలను జయించి మనం కూడా మన రక్షకుడైన యేసయ్యకి స్నేహితులుగా మార్చబడతాం. యేసయ్యని పూర్ణ మనసుతో ప్రేమిస్తాం. యేసయ్యకి ఇష్టంగా మనం బ్రతుకుతాం. దేవునికి నమ్మకంగా మనం జీవిస్తాం. మనం జీవించేది కాదు కానీ మన విలువను, మన గౌరవాన్ని, మన బలమును, మన సౌందర్యాన్ని దేవునికి సమర్పిస్తాం. ఆ విధంగా మనమందరమే దేవుని కొరకై నిలబడి ముందుకు కొనసాగదుము గాక. దేవుని కొద్ది మాటలను మన ఇంట్లో దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. అందరం తల్లి వచ్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తోహు దావీదు స్నేహాన్ని కోరి మా ప్రభా వచ్చాడు దేవా, మీకు స్తోత్రాలు. తోహు దావీదును ప్రేమించాడు నాయన. నా ప్రభా మీకు స్తోత్రాలు. దావీదైతే నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేశాడు నాయన, నీ సన్నిధిలో ధ్యానం చేశాడు ప్రభా, స్తోత్రాలు. అలాంటి అనుభవాలు మాలో ఉంటే మా తండ్రి మేము కూడా జయమొందుతామో తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. తోహు అయితే దావీదును ప్రేమించి దావీదు స్నేహాన్ని
కోరాడు కాదు, అంతకంటే శ్రేష్టమైనటువంటి మీ స్నేహాన్ని మేము కోరేవారన్నా మమ్మల్ని మార్చండి. మీ కృపతో నింపి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. మా జీవితంలో ప్రార్థన వాక్యము శాశ్వతంగా ఉండడానికి కృప దయచేయండి. అలాగనే మా తండ్రి, మా ప్రభా, మా పూర్ణ మనసుతో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో, దేవా పూర్ణ వివేకముతో, ఆలోచనలతో మిమ్మల్ని ప్రేమించే వారముగా, అనుసరించే వారంగా మమ్మల్ని మార్చండి. మీకు మహిమకరంగా మేము ఈ లోకంలో జీవించే కృపను దయచేయండి. మీ స్నేహాన్ని కోరుకొని అనుదినము నేను వాక్యాన్ని నెమరు వేసుకుంటూ జీవించి ముందుకు వెళ్ళే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి, రెట్టించమని నా ప్రభా. రానున్న దినాలలో ఇంకా ఆత్మీయమైన సత్యాలను మేము నేర్చుకొని ప్రభా మీరు అక్కడి వరకు నమ్మకంగా జీవించే కృపను, ధన్యతను దయచేసి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ప్రభా దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది విన్నాము తండ్రి. ఆమేన్.